నీతులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మేం చెప్పేదే నీతి అనుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను చెప్పినట్లే అందరూ చేయాలి, నన్ను మాత్రం ఎవ్వరూ అడగొద్దు అనే టైపు అక్కడక్కడ ఉంటారు. ఏ నీతైనా చెప్పేవాళ్ళు పాటించి చూపిస్తేనే వాళ్ళ మాటకు విలువ, వాళ్ళకి గౌరవం. అట్లా పాటించే అలవాటు లేని ఓ పెద్ద మనిషి నీతులు చెప్పే అలవాటు మాత్రం మానలేకపోతున్నారట. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ రాజకీయం నడిచింది. ఎప్పటిలాగే పార్టీలు, ప్రజా సంఘాలు అంబేద్కర్ ను గుర్తు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి నివాళి అర్పించారు. అయితే రాష్ట్రంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు మొదలుపెట్టింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే నడిచింది. తర్వాత ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే మాట మాట్లాడారు. ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడితే పట్టించుకోలేదని మండిపడ్డారు. నేను కట్టిన సెక్రటేరియట్ కు సిగ్గు లేకుండా పోతున్నారని దుమ్మెత్తిపోశారు. ఆ మహనీయునంత హిమాలయ పర్వతమంత ఎత్తున్న విగ్రహానికి ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. అయితే దీని మీద బీఆర్ఎస్ నేతల్లోనే ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఏనాడు అంబేద్కర్ జయంతి, వర్ధంతి రోజున బయటకొచ్చిందే లేదు. మొక్కుబడిగా నివాళులర్పించినట్లు ఫోటో లేదంటే ప్రెస్ నోట్ ఇవ్వడం తప్ప అధికార కార్యక్రమాలకు కేసీఆర్ రాలేదు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రజా సంఘాలు ప్రయత్నించినప్పుడు కేసీఆర్ సర్కార్ అడ్డుకోవడంతో పాటు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని 5 ఏళ్లు సాగదీసి ఎలక్షన్ ముందు హడావిడిగా ప్రారంభించారు. నిజానికి ఆ విగ్రహం ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. ఇవన్నీ జనం కళ్ల ముందే జరిగాయి. అయినా దీనిపై రాజకీయం చేయటం వల్ల పాత విషయాలన్నీ గుర్తు చేసినట్లవుతుందని, ఇది పార్టీకే నష్టమన్న చర్చ నేతల్లో జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మాజీ సీఎం కాబట్టి ఈసారైనా అంబేద్కర్ జయంతికి బయటికొస్తారని బీఆర్ఎస్ నేతలు భావించారు. అంబేద్కర్ కు పెద్ద విగ్రహం పెట్టించానని పదే పదే గొప్పలు చెప్పుకుంటారు కాబట్టి ఆ విగ్రహం దగ్గరికి కేసీఆర్ వెళ్లి నివాళి అర్పిస్తారని అనుకున్నారు. విచిత్రంగా ఆ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అసలు బయటికే రాలేదు. గతంలో లాగా కనీసం నివాళి అర్పిస్తున్నట్లు కనీసం ఫోటో కూడా బయటికి రాలేదు. మహనీయుడి మీద కేసీఆర్ గౌరవం ఎట్లాంటిదో ఇంత గొప్పగా బయటపడ్డాక ఇంకా దీనిపై మాట్లాడడం వల్ల ఉన్న కాస్త పరువు పోవడం తప్ప ఉపయోగం లేదని గులాబీ లీడర్ ఒకరు కామెంట్ చేశారు. అయితే కేసీఆర్ తీరుపై బీఆర్ఎస్ దళిత నేతల్లో గట్టిగానే చర్చ జరుగుతోందంటున్నారు.